బావతోని కొంచెం జాగ్రత్తగా ఉండు. అరే ఏందమ్మా అట్లా మాట్లాడుతుర్రు? నాకు అర్థం కాదు. అక్కడ ప్రణయ్ వాడు అదే అంటాడు, ఇక్కడ నువ్వు అదే అంటుర్రు. అసలు బావ గురించి మీకు ఏం తెలుసు? అందరు మగవాళ్ళు ఒకేలా ఉంటారా? అయ్యో నా భయం నాదే. కన్న తల్లిగా జాగ్రత్త చెప్పడం నా తప్ప? జాగ్రత్తగా చెప్పినట్టు ఉండాలి తప్ప పక్క వారి మీద నిందేసినట్టు ఉండద్దు. అయినా నువ్వు బావ మీద బదనం చేసినట్టుంది, బాధ్యతగా చెప్పినట్టు లేదు. బాధనా? బాధ నీకెందుకు ఉంటుంది? కన్న తల్లిని కాబట్టి నాకు ఉంటుంది బాధ. అయినా నీకు అర్థం కాదు కానీ సరే మంచిగా పోయిరా, పోయినాక ఫోన్ చేయి. సరేనా? అగో బావత్తుండు. అయ్యో అల్లుడు మీరు వచ్చింది ఇంత దూరం నుంచి, లయ్యని నేను పంపిద్దును కదా. మా అవసరానికి మీరే వచ్చి మీ అవసరానికి నేను వస్తాయి కట్టి కాదు కదా అత్తయ్య, అందుకే నేను వచ్చా తీసుకెళ్దామని. చూసినావా అమ్మ బావ ఎంత మంచోడు? ఇప్పటికైనా అర్థం చేసుకో. ఏం అర్థం చేసుకోమంటున్నావు లయ్యా? ఏం లేదు బావా, నన్ను బావ తీసుకెళ్ళడానికి వస్తాడు అంటే అమ్ముండి బావకి పనులు ఉంటాయి కదా రాడు అంది. అట్లేం లేదమ్మా, బావ చాలా మంచోడు పక్క వస్తాడు అంటే అమ్మ ఎంత మంచోడైనా సిచ్యువేషన్స్ ని బట్టి చెడ్డోళ్ళు అవుతారులే అంది. అంతే, అంతలోనే మీరు వచ్చిర్రు. సరే కానీ మంచిగా పోయిరా, పోయినాక ఫోన్ చేయి. మెల్లగా తీసుకెళ్ళాలి. సరే అత్తమ్మా నేను వెళ్తాను. మరి మధ్య మధ్యలో మీరు కూడా అప్పుడప్పుడు ఇంటికి వస్తే దానికి కూడా జర సంతోషంగా ఉంటుంది, దాని మనసుకు ధైర్యంగా ఉంటుంది. సరే అల్లుడు, ఖచ్చితంగా మధ్య మధ్యలో వచ్చిపోతా. ప్రియనైతే మంచిగా చూసుకోండి. సరే అత్త. సరే మంచిగా ఉంటుంది.